ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక టాపిక్. SOA అని అనొచ్చు. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కోసం సబ్స్క్రైబర్ ఈ టాపిక్స్ చేయమన్నాడు. సో నేను అడిషనల్ టాపిక్స్ చేస్తున్నా. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. అసలు SOA అనేది ఇది ఒక డిజైన్ అప్రోచ్ అనమాట. ఇది ఒక అప్రోచ్. ఈ అప్రోచ్ వాడి ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? ఒక కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ అన్నీ ఒక సర్వీస్ ఇంకో సర్వీస్తో కమ్యూనికేట్ అవుతాయి. ఎందుకు కమ్యూనికేట్ అవుతాయి? ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి, డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి అవి కమ్యూనికేట్ అవుతాయి ఆ సర్వీసెస్ అన్నీ. అర్థమైందా? ఇది ఒక SOA అనేది ఒక అప్రోచ్ అనమాట. ఇది ఒక డిజైన్ అప్రోచ్. ఏం చేస్తాం? ఈ అప్రోచ్ వాడి ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్లో ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ ఒకటి ఇంకో దాంట్లో కమ్యూనికేట్ అవ్వకుండా మన డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి సర్వీసెస్ అంటే ఇండిపెండెంట్ సర్వీసెస్ ఉంటాయి, ఇంకా రీజనబుల్ కాంపోనెంట్స్, అవి అన్నీ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. అంటే ఇప్పుడు క్యాల్కులేట్ ట్యాక్స్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ని ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా సెండ్ ఈమెయిల్ ఇలా. అలాగే నేను కీ ఐడియా ఏంటిది? అసలు సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ కీ ఐడియా ఏంటంటే ఇది ఏంటి కాంప్లెక్స్ సిస్టమ్ ఉందో దాన్ని స్మాలర్ లెక్క డివైడ్ చేస్తాం. కాంప్లెక్స్ సిస్టమ్ని స్మాలర్ డివైడ్ చేయడం వల్ల మనం ఈజీగా చేయొచ్చు. ఇంకా ఇంటర్ప్రెటబిలిటీ సర్వీసెస్. ఇంకా ఇప్పుడు ఎట్లా చూడాలంటే ఈ ఒక ఏదైతే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఉందో ఒక రెస్టారెంట్లోకి అనుకున్నాం. అప్పుడు ఆ రెస్టారెంట్లో చెఫ్స్ అందరూ ఉంటారు కదా, ఇదంతా చెఫ్స్ అందరూ, ఇదంతా ఒక రెస్టారెంట్లో చెఫ్స్ ఉన్నారు. ఆ చెఫ్స్ అందరూ ఒక్కొక్క చెఫ్ ఒక్కొక్క దానిపైన స్పెషలైజేషన్ ఉంటాడు. ఒక్కొక్క డిష్లో ఒక్కొక్క స్పెషల్ ఉంటాడు. ఒక్కొక్క చెఫ్ ఒక్కొక్క డిష్ స్పెషలైజేషన్ ఉంటుంది. సో వాళ్ళందరూ కలిసి ఒక మీల్ని ప్రిపేర్ చేస్తారు. సేమ్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఈ రెస్టారెంట్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అయితే ఈ చెఫ్స్ అందరూ ఉన్నారు చూసిన, ఇవన్నీ సర్వీసెస్. ఒక్కొక్క సర్వీస్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం ఉంటుంది. అవన్నీ కలిసి ఒక అప్లికేషన్ తయారు చేస్తుంది. అట్లా అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన. ఇప్పుడు చూడండి, ఒక అప్లికేషన్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. మరి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఎందుకు వాడాలంటే ఇవన్నీ డిఫరెంట్ అడ్వాంటేజెస్. ఇప్పుడు మాడ్యులారిటీ, సర్వీసెస్ అన్నీ ఇండిపెండెంట్ అనమాట. ఒకదాన్ని అప్డేట్ చేస్తే ఇంకో దానిపైన ఏం ఎఫెక్ట్ పడదు. అది మాడ్యులారిటీ అడ్వాంటేజ్. ఇంకా రీయూజబిలిటీ. ఒక సింగిల్ సర్వీస్ రాసినావు నువ్వు ఒక్కసారి, ఇప్పుడు పేమెంట్ ప్రాసెసింగ్, అది నువ్వు డిఫరెంట్ మల్టిపుల్ యాప్స్లో నువ్వు వాడచ్చు. మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం, సర్వీస్ రాయాల్సిన అవసరం లేదు. ఇంకా స్కేలబిలిటీ, ఇంకా మోర్ సర్వీసెస్ని నువ్వు యాడ్ చేయొచ్చు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇంకా ఇంటర్ప్రెటబిలిటీ, సర్వీసెస్కి మేము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ రన్ అవుతారు. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్లోనే రన్ అవుతాయి, విండోస్లో పనిచేసే సర్వీసెస్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, అది మనకు మొబైల్స్లో వస్తుంది, మ్యాక్లో వస్తుంది, వాళ్ళు వస్తుంది, అన్నింటిలో వస్తుంది. అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పైన పనిచేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ టాక్స్ టు పైథాన్ యాప్, అట్లా అనమాట. ఇప్పుడు సర్వీస్ జావాలో రాసిన వల్ల పైథాన్ యాప్తో మాట్లాడగలుగుతుంది. అట్లా ఫ్లెక్సిబిలిటీ, ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు ఏ సర్వీస్ పైన కూడా. న్యూ ఫీచర్స్ని థర్డ్ పార్టీ సర్వీసెస్, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. అందుకే మనము సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ వాడుతాం. మళ్ళీ దీనిలో ఉన్న కీ ప్రిన్సిపల్స్ ఏంటంటే స్టాండర్డ్ సర్వీస్ కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే సర్వీసెస్ అన్నీ ఒక క్లియర్ అగ్రీడ్ అపోని ఒక ఇంటర్ఫేస్ పైన ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లైక్ ఎ మెన్యూ ఫర్ వాట్ సర్వీస్ డస్. ఒక స్టాండర్డ్ సర్వీస్ కాంట్రాక్ట్ ఉంటుంది. దాని అకార్డింగ్గా ఆ సర్వీస్ అన్నీ ఒక క్లియర్గా దాని అకార్డింగ్గా పనిచేస్తాయి, ఒక మెనూ లెక్క. ఇప్పుడు లూజ్ కప్లింగ్ ఉంటాయి. ఇంకా సర్వీసెస్ అన్నీ ఇండిపెండెంట్ అని చెప్పుకున్నాం. ఒక దానిపై ఒక సర్వీస్ పైన నువ్వు ఒక సర్వీస్లో చేంజెస్ చేస్తే ఇంకో సర్వీస్కి ఏం ఎఫెక్ట్ పడదు. అందుకే లూజ్ కప్లింగ్ అన్నది. టైట్ కప్లింగ్ అంటే దీనిలో చేసిన చేంజెస్ ఇంకో దానిపైన ఎఫెక్ట్ పడుతుంది, దాని టైట్ కప్లింగ్. ఇంకా అబ్స్ట్రాక్షన్, ఇంకా ఈ సర్వీస్ ఎవరంటే ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది, ఎవరైతే ఎసెన్షియల్ డీటెయిల్స్ అవే చూపిస్తుంది. యూజర్ కావాల్సిన డీటెయిల్స్ చూపిస్తుంది. ఏవైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ డెవలపర్కి అవన్నీ ఐడియాస్. ఇంకా రీయూజబిలిటీ, డిజైన్ సర్వీసెస్ టు బి యూజ్డ్ ఆన్ మల్టిపుల్ కాంటెక్స్ట్, డిఫరెంట్ మళ్ళీ వాడుకోవచ్చు మనం. డిస్కవరీ, సర్వీసెస్ కెన్ బి ఫౌండ్ అండ్ యూజ్డ్ వయా రిజిస్టరీ లైక్ ఏ ఫోన్ బుక్. ఇప్పుడు ఫర్ సర్వీస్ ఇప్పుడు డిస్కవరబిలిటీ అంటే రిజిస్ట్రీ ఉంటుంది. ఆ రిజిస్ట్రీలో అన్ని సర్వీసెస్ ఉంటాయి. దాన్ని చూసుకొని మనం సర్వీసెస్ అన్నిటిని వాడుకోవచ్చు. ఒక ఫోన్ బుక్లో ఎట్లా అన్ని ఫోన్ నెంబర్లు ఎట్లా ఉంటాయో ఈ రిజిస్టర్లో అన్ని సర్వీసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సెక్షన్ 1, సెక్షన్ 2 అట్లా. అది ఎట్లా పనిచేస్తే చూద్దాం. సర్వీస్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు సర్వీసెస్ అన్నీ చెప్పినా కదా. అసలు సర్వీస్ ఆర్కిటెక్చర్ అనేది ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తున్నాం. ఆ సాఫ్ట్వేర్ లోపల కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయి, ఒకటి అంటే ఒకటి కమ్యూనికేట్ అవుతుంది, అది డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. సో ఇప్పుడు అది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం.
ఇప్పుడు ఇవన్నీ సర్వీసెస్ కమ్యూనికేట్ అవుతాయని చెప్పారు కదా ఆ సాఫ్ట్వేర్ లోపల. అవన్నీ ఎట్లా కమ్యూనికేట్ అవుతాయి అంటే ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ SOAP అని రెస్ట్ ప్రోటోకాల్స్. ఒక సర్వీస్ కమ్యూనికేట్ అవుతాయి. దీనిలో ఉన్న కాంపోనెంట్స్ వేసి సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు, వీడే సర్వీస్ క్రియేట్ చేస్తాడు, హోస్ట్ కూడా చేస్తాడు. ఇక సర్వీస్ కన్జ్యూమర్ మనం ఈ ఏదైతే సర్వీస్ వాడు క్రియేట్ చేస్తాడో మనం వాడతాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేటోడు సర్వీస్ ప్రొవైడర్, వాడు క్రియేట్ చేసిండు యాప్ని. మనం సర్వీస్ కన్జ్యూమర్, మనం యాజ్ ఆడియన్స్ లాగా కస్టమర్స్ దాన్ని చూస్తున్నాం. థర్డ్ సర్వీస్ రిజిస్టర్. ఈ సర్వీస్ రిజిస్టర్ ఏంటంటే ఒక డైరెక్టరీ అన్నమాట. దాని లోపల అన్ని సర్వీసెస్ అన్నీ లిస్ట్ అయి ఉంటాయి. అవి నువ్వు ఎప్పుడంటే నువ్వు చూసి వాడుకోవచ్చు. ఇట్లా ప్రాసెస్ ఎట్లుంటుందంటే సర్వీస్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ ప్రాసెస్ అనేది పబ్లిష్ అవుతుంది. ప్రాసెస్ అనేది రిజిస్టర్కి పబ్లిష్ అవుతుంది. తర్వాత కన్జ్యూమర్ ఆ రిజిస్టర్లో పెట్టుకుంటారు ఆ సర్వీస్ తీసుకుంటారు. కన్జ్యూమర్ ఆ రిజిస్టర్లో సర్వీస్ ఫైన్ అయినాకనే చెప్పినా కదా రిజిస్టర్ లోపలనే అన్ని సర్వీసెస్ ఉంటాయి. తర్వాత ఆ రిజిస్టర్ లోపలనే అసలు కన్జ్యూమర్ కావాల్సిన సర్వీస్ ఉన్నాయి కానీ అక్కడ ఒక రిక్వెస్ట్ పంపుతారు కన్జ్యూమర్. తర్వాత రెస్పాన్స్ అయ్యి సర్వీస్ రెస్పాండ్ అయ్యి కన్జ్యూమర్గా వెళ్తుంది. ఇలా SOAలో వాడే టెక్నాలజీస్ ఏమని చెప్పినా ఒక సర్వీస్ ఇంకో సర్వీస్తో కమ్యూనికేట్ అయితే యూజింగ్ ప్రోటోకాల్స్. ఎలాంటి ప్రోటోకాల్స్ అంటే SOAP, ఈ ప్రోటోకాల్ ఫర్ ద స్ట్రక్చర్డ్ మెసేజ్ ఎక్స్చేంజ్. ఒకదాన్ని ఇంకోటి స్ట్రక్చర్ రూపాయలు ఎక్స్చేంజ్ చేయాలంటే XML బేస్డ్ అనమాట. ఇది రెస్ట్ అనేది లైట్ వెయిట్, యూజెస్ HTTP అనమాట కమ్యూనికేషన్కి, JSON బేస్డ్. ఇది WSDL అనేది డిస్క్రైబ్ సర్వీస్ ఇంటర్ఫేస్ లైక్ కాంటాక్ట్. ఇవన్నీ టెక్నాలజీస్ వాడుతున్నాం SOA. అంటే UDDI ఉంటుంది, డైరెక్టరీ ఫర్ ద డిస్కవరింగ్ సర్వీసెస్. ఇంకా ESP ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్, ఇది మిడిల్ వేర్ అనమాట సర్వీసెస్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ వర్సెస్ మోనోలిస్టిక్ ఆర్కిటెక్చర్కి డిఫరెన్స్ చూద్దాం. ఇదేంటిది, ఈ మల్టిపుల్ సర్వీసెస్ని మనం ఇండిపెండెంట్గా రన్ చేయొచ్చు. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ వాడినాం, ఒక దానిపైన చేంజ్ చేసి ఇంకో దానిపైన ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇది మాత్రం టైట్ కపుల్డ్ అని చెప్పిన, ఒక సర్వీస్లో నువ్వు చేంజెస్ చేస్తే ఇంకో సర్వీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇది సింగిల్. ఇంకా స్కేలబిలిటీ అంటే నువ్వు ఎన్ని సర్వీసెస్ అయినా స్కేల్ చేసుకోవచ్చు, కానీ ఇది కేవలం ఒక స్పెసిఫిక్ వరకే ఉంటుంది. అంటే స్కేల్ ఒక యాప్ మనమే స్కేల్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ పరంగా ఉంటే ఇది ఈజీ ఉంటుంది, అప్డేట్ కూడా ఈజీ చేయొచ్చు ఇండివిజువల్. ఇది కొంచెం కష్టం, చేంజెస్ కూడా చేయడంలో చాలా కష్టం. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి SOAలో నెట్ఫ్లిక్స్. ఇలా ట్రెడిషనల్ డెస్క్టాప్ యాప్ ఉంటాయి కదా మనకి PCలో, అలాంటివి అనమాట. ఇక బెనిఫిట్స్ వచ్చేసరికి ఫాస్టర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఒక సర్వీస్ చేసి ఒకసారి రాష్ట్రంలో దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా మెయింటెనెన్స్ కూడా ఈజీ, ఒక్క సర్వీస్ ఎప్పుడు పడితే అప్పుడు మనం వేసుకోవచ్చు. స్పెసిఫిక్ ఇండిపెండెంట్ అన్ని సర్వీసెస్. మెయింటెనెన్స్ అంటే కష్టం కాదు. ఇంకా బెటర్ ఇంటిగ్రేషన్ అనమాట, అన్నీ ఇండిపెండెంట్ ఏ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అవుతాయి విత్ లెగసీ సిస్టమ్ కాబట్టి. సపోర్ట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. సో సర్వీసెస్ కెన్ బి లీవ్ ఇన్ క్లౌడ్. ఒకసారి నువ్వు టైర్ చేసి అది క్లౌడ్ అవడం నువ్వు హోస్ట్ చేయొచ్చు. కానీ దీనిలో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, కాంప్లెక్సిటీ ఛాలెంజెస్, ఎందుకంటే ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి కాబట్టి మేనేజ్ చేయడం కొంచెం కష్టం. సారీ. ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్స్ ఉంటాయి, ఒక సర్వీస్ ఇంకో సర్వీస్ కమ్యూనికేట్ అవుతుంది, కొంచెం స్లోవర్ ఉంటాయి మొనోలిటిక్ యాప్తో కంపేర్ చేసుకుంటే. మొనోలిటిక్ ఆర్కిటెక్చర్ కంటే మొనాలిస్టిక్ ఆర్కిటెక్చర్ కంటే. సెక్యూరిటీ అంటే ప్రతి సర్వీస్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కొంచెం కష్టం. గవర్నెన్స్ నీడ్ రూల్స్ టు ఎన్ష్యూర్ సర్వీసెస్ వర్క్. సో అన్ని సర్వీసెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కాన్స్టెంట్గా వర్క్ రావడానికి రూల్స్ రూల్స్ ఉండాలి. ఇంకా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ గురించి అమెజాన్ కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ వాడుతుంది. దానిలో ఉన్న వ్యాస్ట్ కామర్స్ ఉంది. కామర్స్ ప్లాట్ఫామ్లో ఎవరు ఏమేమి యాడ్ చేసుకుంటున్న కార్ట్కి ఏమేమి వాడు ఇన్వెంటరీ చేస్తున్నారు అన్నీ చూసుకోవడానికి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. అలా బ్యాగ్స్ కూడా SOA వాడుతుంది, లైక్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి, ట్రాన్సాక్షన్ మనీ చేయడానికి. ఎందుకంటే ఇవన్నీ సర్వీసెస్ ఒక స్పెసిఫిక్ టైర్ చేసి అవన్నీ మర్జ్ చేస్తే అయిపోతాయి. ఎందుకంటే దీనిపైన చేంజ్ చేసినా కూడా ఇది దీనిపైన ఎఫెక్ట్ కాదు కాబట్టి SOA దే విల్ గో విత్ ద SOA. ఇంకా నెట్ఫ్లిక్స్ కూడా ఇది కూడా SOA పైనే ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్ట్రీమింగ్కి కానీ రికమెండేషన్ కానీ డిఫరెంట్ నువ్వు కంటిన్యూస్గా యాక్షన్ మూవీస్ చూసావు నెట్ఫ్లిక్స్లో, అది యాక్షన్ మూవీస్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఆ సర్వీస్ అట్లా అప్డేట్ టైర్ చేసేది ఆ స్పెసిఫిక్ సర్వీస్. ఇట్లా ఉంటుందంట యూజరు, యాప్, పేమెంట్ సర్వీస్, ఇన్వెంటరీ సర్వీస్, ఇట్లా డిఫరెంట్ ఒక సర్వీసెస్.